ఎలా అసలు మీకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అదో పెద్ద కథలేండి. అంటే నాకు అస్సలు సినిమాలో అంత ఇంట్రెస్ట్ లేదండి. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గెట్ ఇంటూ అంటే ఏదో సివిల్ సర్వీసెస్లో వెళ్ళాలని లైక్ ఎందుకంటే మా లైక్ అంటే డిఫెన్స్ ఫోర్సెస్లోనండి. మా పేరెంట్స్ ఆర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద ఆర్మీ, నేవీ అలా ఉన్నారండి. మా రిలేటివ్స్ అందరూ ఆర్మీలో, నేవీలో అలా. సో డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఐ ఆల్సో వాజ్ ప్రిపేరింగ్ టు గో ఐదర్ టు డిఫెన్స్ ఆర్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దాం అన్నది ఆ ప్రాసెస్లో ఐ వాజ్ దేర్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రిపరేషన్ ప్రాసెస్లో ఐ వాజ్ లైక్ రైటింగ్ వాట్ ఎవర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా రాసేవాడిని అనమాట. అంటే జస్ట్ ఆ ఎగ్జామ్ మోడ్లో ఉంటాను, ప్రిపరేషన్ మోడ్లో ఉంటాను. ఆ ప్రాసెస్లో మా ఫ్రెండ్ ఒకతను రామ్మోహన్ అని ఉన్నాడు. సో అతనికి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని అప్లికేషన్ తెప్పించుకున్నాడు. బట్ ఈ వాజ్ 1 year జూనియర్ టు మీ. ఓకే. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇట్స్ కంపల్సరీ లైక్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలండి. సో గ్రాడ్యుయేట్ అవ్వకుంటే దే డోంట్ టేక్. సో అది అప్లికేషన్ ₹150 అప్లికేషన్ వేస్ట్ అయిపోద్ది, నువ్వు ఎలాగో ఎగ్జామ్ రాస్తున్నావు కదా ఇది కూడా రాయి అని వాడే ఫిలప్ చేసి, నేను అప్పటికే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ స్కూల్ యాజ్ ఎ టీచర్ అండి. సో లైక్ సో వాడే స్కూల్కి వచ్చి నా సైన్ తీసుకొని సో వాడే పోస్ట్ చేసి సో సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ లైక్ అది ఇట్స్ అన్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో లైక్ హైలీ కాంపిటేటివ్. అంటే మాకు మ్యాక్సిమం ఉండేది 12 సీట్లు ఉంటాయండి. 12 సీట్లో 2 సీట్లు మళ్ళీ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి రిజర్వ్డ్ అండి. సో ఆ 10 సీట్స్లో దే ఆర్ లైక్ సో మెనీ పీపుల్ హు రైట్. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ ద ఫస్ట్. ఐ వాజ్ ద యంగెస్ట్ అండి అక్కడ. సో ఇమ్మీడియట్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత అది రాసిన తర్వాత లైక్ ఐ గాట్ అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఒక 1 week ఉంటుందండి. అంటే గ్రూప్ డిస్కషన్స్ అని అదని. సో దే టీచ్ ఆ 1 week మీకు బేసిక్ సినిమా గురించి నేర్పిస్తారు. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం నేర్పించారో ఎగ్జామ్ తీసుకుంటారండి. సో ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఈ వరల్డ్ సినిమా గురించి అస్సలు జీరో ఐడియా అండి. అంటే మనకు పెద్ద స్టార్స్ అంటే చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు గారు, సో మణిరత్నం, అలాంటి ఓవర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ స్టార్స్. ఐ నెవర్ న్యూ దట్. అంటే ఒక కురసావా అని ఒక ఉన్నాడు, లైక్ ఆర్ తారకౌస్కి అని డైరెక్టర్ ఉన్నాడు. సో ఈవెన్ మన ఇండియాలో సత్యజిత్ రే గారు ఇంత గొప్ప డైరెక్టర్ అని. సో ఇట్ వాజ్ ఐ డి నాట్ నో. బట్ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత దట్ కల్చర్, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ అవన్నీ దట్ రియలీ హెల్ప్డ్ అండ్ ఎక్సైటెడ్ మీ అండి. సో వెళ్ళిన తర్వాత ఓకే లైక్ ఇది బాగుంది కదా, ఓకే లెట్ us ట్రై ఫర్ సమ్ టైమ్ అని. బట్ వన్స్ ఐ గాట్ ఇంటూ ఇట్ వాజ్ లైక్ ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా సినిమాలో లేకుండా ఐ డోంట్. బట్ సినిమాటోగ్రఫీ మీదకి ఎందుకు వెళ్ళింది దృష్టి? అదే అండి, ఇట్ వాజ్ బై అంటే అక్కడ 4 ఆప్షన్లు ఉంటాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. యూ హ్యావ్ టు పికప్ ఎనీ వన్ ఆఫ్ ద. సో ఒకటి ఏంటంటే డైరెక్షన్, ఎడిటింగ్, ఆడియోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్ అండ్ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ఇది బాగుంది కదా, ఎలాగో మనకు అంటే ఇప్పుడు మనం చీరలను రాయట్లేదు కదండి, ఏదో ఇది బాగుంది కదా లైక్ టిక్ చేశాను అంతే అది. సో ఇట్ వాజ్ లైక్ ఓన్లీ బై అంటే డెస్టినీ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే రాసి పెట్టుంది ఇక్కడ రావాలని. సో మనం ఏం చేసినా ఇక్కడికి వస్తాము. ఓకే. సో అలా జరిగింది. ఇట్ వాజ్ ప్యూర్లీ బై యాక్సిడెంట్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అక్కడ? 3 years కోర్స్. 3 years. 3 years కోర్స్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చారు? యా. అంటే నాకు ఫినిషింగ్ తర్వాత మళ్ళీ నేను బాంబేలో అనుకుంటాను. బికాజ్ 90% ఆఫ్ ద పీపుల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది కాబట్టి అక్కడికి బాంబే వెళ్ళిపోతానండి. సో బికాజ్ నాకేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి ఉండాలంటే లైక్ నెలకు ఇల్లు రెంట్ తీసుకోవాలి అది. సో ఇక్కడైతే ఇంట్లో ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ నాకు సినిమా ఇండస్ట్రీలో జీరో కాంటాక్ట్స్ అంటే ఎవరూ తెలియదు, నాట్ ఈవెన్ 1%. సో అప్పుడు ఏంటంటే అండి లైక్ ఐ కేమ్ హియర్ అండ్ అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే అండి లైక్ నేను ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చేశాను కదా, సో ఇండియాస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో రాగానే ఇక్కడ మనకి రెడ్ కార్పెట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎవడు. సో నేను వెళ్ళి డైరెక్టర్లతో కలిసి సార్ నేను సినిమా చేస్తాను అది ఇది అని. సో అప్పుడు జయంత్ గారిని కలిసానండి. సో జయంత్ గారు అప్పుడు చాలా యూస్ డూయింగ్ కంటిన్యూస్ బికెట్స్. సో ఆయన నన్ను పాపం మీడియాలో ఈయనకి అదే ఇండస్ట్రీ గురించి తెలిసినట్లేదని ఇంటికి పిలిచి సో ఈ టోల్డ్ మీ లైక్ ఏమన్నారంటే చాలా మంచి అడ్వైస్ అండి. ఇట్స్ లైక్ అంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఇట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఇట్స్ లైక్ అంటే మిమ్మల్ని ఒక చీఫ్ టెక్నీషియన్గా పెట్టుకోవాలంటే లైక్ దే ఆర్ ఇన్వెస్టింగ్ crores of rupees ఇన్ ఇట్. సో మీ మీద నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం ఎలా కుదురుతుంది? ఐదర్ మీరు వర్క్ చేసి ఉండాలి, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా రికమెండ్ చేయాలి, లేదా మీరు వర్క్ చేసినట్టు ఎవరైనా చూసి ఉండాలి. సో లేకుంటే డైరెక్ట్లీ మీరు ఏదో ఇన్స్టిట్యూట్లో చేశారు కాబట్టి ఇచ్చేస్తే అంటే అది
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో సో దానికి ఏంటంటే ఐదర్ యూ డూ అ బిగ్ షో రీల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో షో రీల్ చేయాలి, లేకుంటే ఎవరిని వెళ్ళి అసిస్ట్ చేస్తే ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందని తెలుస్తుంది. సో అప్పుడు దాన్ని అడ్వైస్ తీసుకొని లైక్ ఎలాగో మనకు షో రీల్ చేసేంత డబ్బులు లేవు కాబట్టి సో అసిస్ట్ చేయడం ఓకే అని అప్పుడు నేను ఐ అప్రోచ్డ్ శరత్ గారితో అసిస్ట్ చేసిన తర్వాత దెన్ ఈ గేవ్ మీ అ ఛాన్స్ టు అసిస్ట్ హిమ్. సో అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 12 ఫిల్మ్స్ అలా అసిస్ట్ చేశానండి. దెన్ లైక్ ఫస్ట్ ఫిల్మ్ సర్దుకుపోదాం రండి అనుకుంటా. దట్ వాజ్ ఐ థింక్ మై ఫస్ట్ ఫిల్మ్. నాట్ సర్దుకు ప్రేమకు వేళాయరా. ప్రేమకు వేలారా వాజ్ మై ఫస్ట్ ప్రేమకు వేలారా వాజ్ ఫస్ట్ ఫిల్మ్. అక్కడ నుండి జాబిలి సినిమా వరకు చేశానండి. ప్రేమకు వేలారా నుండి జాబిలి ఆల్మోస్ట్ లైక్ ఇట్ వాస్ కంటిన్యూస్లీ లైక్ ఆల్మోస్ట్ 12 ఫిల్మ్స్ ఐ డిడ్. సో దెన్ సినిమాకి ఎంత మీ రెమ్యునరేషన్? నాకు గుర్తులేండి, ప్రాబబ్లీ లైక్ మొత్తం సినిమాకి ఒక 20,000-30,000 ఏదో అయ్యి ఉంటుంది యాక్చువల్లీ. అలా అయ్యి ఉంటుంది. ఐ యాక్చువల్లీ డోంట్ రిమెంబర్, బట్ మేబీ ఇట్ వాజ్ అంటే ఆబ్వియస్లీ లైక్ అంటే ఇప్పుడు లైక్ టెక్నీషియన్స్ ఆర్ పేడ్ రియలీ హై అండి. సో like 20, 25 years, 30 years back, the payments were very, very low. Yeah. అది